ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లకి గుడ్ న్యూస్. 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ ని వేగంగా పూర్తి చేయాలి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కొరల్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయమని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కి కొంచెం ఫాస్ట్ గా చేయమని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ అయితే పాస్ చేసింది అనమాట. సో ప్రీవియస్ గా సెప్టెంబర్ నెలలోనే స్టేట్ గవర్నమెంట్ కనుక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఎంత సబ్సిడీ వస్తుందని డీటెయిల్డ్ డాక్యుమెంట్ కూడా పాస్ చేసింది అనమాట. బట్ ఈ రోజుకి కూడా దానికి సంబంధించిన వర్క్ ఇంకా ఫాస్ట్ గా జరగట్లేదు. కాబట్టి ఇమీడియట్ గా స్టేట్ గవర్నమెంట్స్ ల్యాండ్ అలొకేషన్ చేయాలి, ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలో చెక్ చేసుకోమని చెప్పింది. ఇప్పటికే పీఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద ఛార్జింగ్ స్టేషన్స్ కోసం 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. ఈ 2,000 కోట్ల రూపాయలను ఉపయోగించి మొత్తం 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. ఇవి వచ్చి స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేస్తారు. దీనికోసం BHEL ని నోడల్ ఏజెన్సీ కింద కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో, యూనియన్ టెరిటరీస్ లో కలిపి ఈ 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే VNT కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి 1 మెగావాట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ రోజు వరకు మన భారతదేశ మార్కెట్ లో 240 కిలోవాట్లు, 480 కిలోవాట్ల వరకు ఛార్జర్ చూస్తాం. బట్ ఇక మీదట 1000 కిలోవాట్ల ఛార్జర్ కూడా చూడబోతున్నాం. సో ముఖ్యంగా ఈ ఛార్జర్ ని దేనికి డెవలప్ చేశారంటే కమర్షియల్ ట్రక్స్ ఏదైతే ఉంటాయి, ఎక్కువ దూరం ట్రక్స్ ఏదైతే ఉంటాయి, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, లేకపోతే బస్సెస్ కు కూడా ఉపయోగపడతాయని చెప్తున్నారు. సో బస్సులకి మనకి ట్రక్స్ లో 300 కిలోవాట్ అవర్ల కెపాసిటీ, 500 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటాయి. అలాంటి భారీ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీస్ కి 30 కిలోవాట్లు, 60 కిలోవాట్ల ఛార్జర్ తో పెడితే చాలా ఎక్కువ టైం తీసుకుంటారు ఛార్జింగ్ కి. అందుకనే వీళ్ళు కొన్ని హాల్స్ తీసుకునే ప్రయాణాలు లైక్ ట్రక్స్ కానివ్వండి, బస్సెస్ దృష్టిలో పెట్టుకుని ఈ భారీ ఛార్జర్ అయితే వీళ్ళు డెవలప్ చేశారనమాట. నెక్స్ట్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు పెర్పెట్యూటీ క్యాపిటల్ వాళ్ళతో టై అయ్యారు అనమాట. సో ఈ పెర్పెట్యూటీ క్యాపిటల్ వాళ్ళు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంబంధించిన వెహికల్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో కస్టమర్స్ కి లోన్స్ అయితే ఇస్తారనమాట. సో దీని వల్ల ఇనీషియల్ గా తక్కువ డౌన్ పేమెంట్ తో ఈ వెహికల్స్ అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు వెహికల్ ఏదైతే ఉందో 90% వెహికల్ లోన్ అమౌంట్ అయితే ఇస్తారనమాట. లోన్ ద్వారా మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఇందులో 2 వీలర్ కి వచ్చి ఇంట్రెస్ట్ వచ్చి 9.99% అయితే ఉంటుందంట. అదే మనకి 3 వీలర్స్ ఏదైతే ఉంటాయో దీని మీద 11% వరకు ఇంట్రెస్ట్ ఉంటుందంట. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లకి ఆ కంపెనీ వాళ్ళు ఒక శుభవార్త చెప్పారనమాట. ఓలా హైపర్ సర్వీస్ అయితే అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, బైక్స్ కానీ ఎవరైనా కస్టమర్లు ఉంటే స్పేర్ పార్ట్స్ కావాలనుకుంటే జెన్యూన్ స్పేర్ పార్ట్స్ ని ఓలా సంబంధించిన అఫీషియల్ యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక మీదట సర్వీస్ సెంటర్ల దగ్గర ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ లోకల్లోగా ఉన్న మెకానిక్స్ దగ్గర కూడా ఓలా స్కూటర్స్ కానీ బైక్స్ కానీ రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఓలా కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారన్నమాట. అంతేకాదు ఇది ఫేజ్డ్ మేనర్ లో ఇస్తారన్నమాట. ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు స్పేర్ పార్ట్స్ అందుబాటులో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఫేజెస్ లో సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉండే ఓలా సంబంధించిన సాఫ్ట్వేర్స్ ని క్యాలిబ్రేట్ చేసే సాఫ్ట్వేర్ కూడా ఇస్తారనమాట. ఆ నెక్స్ట్ ఫేజ్ లో మనకి సర్వీస్ టెక్నీషియన్స్ ఎవరైతే ఓలా రిలేటెడ్ వెహికల్స్ ని సర్వీస్ చేయడం కోసం ట్రైనింగ్ ఇస్తారు. దానికి సంబంధించిన కోర్సెస్ కూడా అందుబాటులో తీసుకొస్తారు. ఇలా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ కూడా ఇస్తారన్నమాట. ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఓలా సంబంధించిన కస్టమర్స్ యొక్క సర్వీస్ ఇబ్బందులు ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. మొన్నట్లాగా ఖచ్చితంగా సర్వీస్ సెంటర్ కు వెళ్లే వెహికల్ సంబంధించిన సర్వీస్ గానీ రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీ దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ దగ్గరకు వెళ్లి కూడా మీరు ఓలా సంబంధించిన వెహికల్స్ ని ఇక మీద రిపేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి చెందిన ఎడార్ పవర్ ట్రాన్ కంపెనీ వాళ్ళు 30 కిలోవాట్ల AC/DC కన్వర్టర్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ముఖ్యంగా DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఎలక్ట్రిక్ కార్లను కానివ్వండి, 4 వీలర్స్ లేకపోతే ట్రక్స్ ని ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అయితే చెప్తున్నారు అనమాట. అంటే దీనికి ARAI స్టాండర్డైజేషన్ IEC 6185121 మరియు IS 1701 మరియు IS 17017 EMC స్టాండర్డ్స్ కూడా అప్రూవల్ అయితే తీసుకున్నామని చెప్తున్నారు అనమాట. ఈ కనెక్టర్స్ కావాలనుకుంటే కనుక ఈ కంపెనీ నుంచి అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అలానే ఈ కంపెనీ వాళ్ళ యాన్యువల్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సంవత్సరానికి 1,00,000 ఇలాంటి కనెక్టర్స్ అయితే వీళ్ళు తయారు చేసే కెపాసిటీ ఉందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే థండర్ ప్లస్ కంపెనీ వాళ్ళు బిజ్లీ రైడ్ తో కొలాబరేట్ అయ్యారు అనమాట. ఈ కొలాబరేషన్ లో భాగంగా బిజ్లీ రైడ్ వల్ల స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్స్ ఏదైతే ఉంటాయి, స్వాపింగ్ స్టేషన్స్ ని థండర్ ప్లస్ సంబంధించిన ఛార్జింగ్ హబ్స్ వద్ద అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. మొత్తం థండర్ ప్లస్ వాళ్ళకి 250 ఛార్జింగ్ హబ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఈ లొకేషన్స్ అన్ని వద్దన వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ థండర్ ప్లస్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ తో పాటుగా బిజ్లీ రైడ్ వాళ్ళ స్వాపింగ్ స్టేషన్స్ కూడా ఇక మీదట అందుబాటులోకి రాబోతున్నాయి. నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ VF6 మరియు VF7 ఎలక్ట్రిక్ కార్ల యొక్క డెలివరీలు అయితే ప్రారంభమయ్యాయి అనమాట. కొచ్చి మరియు జైపూర్ వంటి ప్రాంతాల్లో వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ల యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారు. వాస్తవానికి ఎలక్ట్రిక్ కార్ని సెప్టెంబర్ నెలలో అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. బట్ డెలివరీస్ వచ్చి అక్టోబర్ ఎండ్ కల్లా అయితే డెలివరీస్ అయితే ప్రారంభించారు. ఇక వీళ్ళు VF6
VF7 ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నది VF6లో 59.6 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉపయోగిస్తున్నారు. ఒకసారి జాజ్ పెడితే 468 కిలోమీటర్ రేంజ్ అనేది ఇస్తున్నారు. అదే మనకి VF7 ఎలక్ట్రిక్ కార్లో కూడా 59.6 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో పాటుగా 70.8 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ టాప్ అండ్ వేరియంట్ అనేది లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే VF6 కార్ వచ్చి 16,50,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ చూస్తే భారతదేశానికి చెందిన OMC పవర్లో హోండా కంపెనీలు కొంత స్టేక్ని అయితే దక్కించుకున్నారన్నమాట. ఎందుకు హోండా కంపెనీలు OMC పవర్లో పెట్టుబడులు పెట్టారంటే వీళ్ళు డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్స్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. అందుకనే OMC పవర్ ఏదైతే ఉందో ఇంచుమించుగా బ్యాటరీ రిలేటెడ్ వర్క్స్ మీద చేస్తున్నారు కాబట్టి దాంట్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ హోండా సంబంధించిన యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏతుందో స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు, డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు కాబట్టి సో ఆ సెగ్మెంట్ కోసం ఇంకో కంపెనీని ఎక్వైర్ అయితే చేసుకున్నారు, భారతదేశానికి చెందిన కంపెనీని. ఇక నెక్స్ట్ అయితే చైనా ప్రభుత్వం వాళ్ళు మరొకసారి రేర్ ఎర్త్ మెటల్స్ మీద ఆంక్షలు అయితే విధించారనమాట. సో మొన్నటి వరకు కాస్త రిస్ట్రిక్షన్స్ ని వదిలేసినట్టుగా కనిపించినప్పటికీ మరొకసారి ఇక మీదట ఎవరైనా రేర్ ఎర్త్ మెటల్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఎవరైనా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటే కనుక అది సివిలియన్స్ కోసమా లేకపోతే మిలిటరీ రిలేటెడ్ కోసం అని చెప్పి క్లియర్ గా అడుగుతారనమాట. దాన్ని బట్టి వీళ్ళు ఆ పర్టికులర్ రేర్ ఎర్త్ మెటల్స్ ని ఇవ్వాలా వద్దని డిసైడ్ చేస్తారనమాట. రూల్స్ ని మరింత టైట్ అనేది చేశారు లాస్ట్ ని. దానికోసం స్పెషల్ లైసెన్సెస్ కూడా వీళ్ళు పొందాలన్నమాట. మరొకసారి ఈవీ ఇండస్ట్రీ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉండొచ్చు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.